యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు లాస్ట్ వీక్ అంతా మరి మన పనుల్లో ప్రయాణ బాధ్యతల్లో ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఈ వీక్లో ఫస్ట్ డేలో ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైన కృపను మనందరికీ దేవుడు దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన ఉన్నాం. ఇదిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. మొదటి తలంపు ఏంటంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గ్రహించినట్లయితే ఎందరైతే దేవుణ్ణి తమ సొంత రక్షకుడిని అంగీకరించి వాక్యానుసారంగా, అంటే యేసుప్రభు పరిచయం చేసేటప్పుడు ఆయన జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, తిరిగి జన్మించాలి అనే మాటకి నాకు మరి ఈ సత్యాన్ని విని గ్రహించినటువంటి నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడయ్యా, నేను ముసలివాడిని, మీరు తిరిగి జన్మించాలి అంటే మరి నేను ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా నేను జన్మించాలని అడిగినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీటి మూలముగానే ఆత్మ మూలం తిరిగి జన్మించాలి అనుకున్న మాట జ్ఞాపకం, అంటే రీబర్త్ అనుకున్న మాట. ఎందరైతే మరి బాప్తిసం ద్వారా తిరిగి జన్మిస్తారో వారందరూ కూడా దేవుని బిడ్డలు. దేవుని యొక్క అంటే దేవుని మూలంగా పుట్టిన వాక్యాన్ని విని గ్రహించి మరి బాప్తిసం ద్వారా తిరిగి జన్మించి దేవుని బిడ్డలుగా దేవుని సొత్తుగా చేయబడింది. ఈ ఉదయం మరి దేవుని బిడ్డగా కనబడటానికి, దేవుని బిడ్డగా చేయబడటానికి మరి బాప్తిసం పొందినటువంటి అనుభవం ఉన్నదా? బాప్తిసం పొంది ఉన్నావా? ఇది మొదటి. రెండవ తలంపు, లోకముని జయించిన విజయం మన విశ్వాసమే అనేటువంటి మాట జ్ఞాపకం. ఎందరైతే మరి తిరిగి జన్మించారో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. మన ప్రభువు మరి ఆయన 3.5 సంవత్సర కాలంలో జీవించినప్పుడు ఆయన పరిచర్యలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించారు. ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా మరి లోకంలో ఉన్నటువంటి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్ని జయించాలి. అది ఎలా జయించగలుగుతామంటే దేవుడు అనుగ్రహించిన విశ్వాసం ద్వారా. మన విశ్వాసము గొప్ప విజయాన్ని మనకి ఇవ్వగలుగుతుంది. మన విశ్వాసం ద్వారా సమస్తాన్ని కూడా మనం జయించగలుగుతాం. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మరి తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండి విశ్వాసం ద్వారా మరి సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి జయించేటువంటి కృపలు దేవుడు మనలందరినీ కూడా స్థిరపరుస్తూ ఆయన యొక్క మహిమార్గం మరి బలపరిచి ముందుకి నడిపించాం. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మా మంచి కాపరమైన మరి యేసుప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయంనైనా శ్రేష్టమైనటువంటి లోతైనటువంటి మర్మాల చేత మాతో మీరు మాట్లాడండి తండ్రి. మరి ప్రభువా, మరి మీ లేఖనంలో యోహాను భక్తుడు జ్ఞాపకం చేసేలాగా నా ప్రభువా, మరి ఎందరైతే ప్రభువా మరి తిరిగి జన్మించదరో వారందరూ కూడా మరి దేవుని మూలంగా పుట్టిన వారని జ్ఞాపకం చేశాం. బాప్తిసం ద్వారా నా తండ్రి తిరిగి జన్మించినటువంటి వారు మీ బిడ్డలు, మీ సొత్తు అవుతారని జ్ఞాపకం చేశారు. ఈ ఉదయం నాయన ఎందరైతే నా తండ్రి తిరిగి నాయన బాప్తిసం ద్వారా జన్మించారు
వారందరిని కూడా మీ బిడ్డలుగా మీరు అంగీకరించడం బట్టి మీకు వందనాలు. ఇంకా నా ప్రభా ఆచారంగా నామకార్థులు దేవా మరి తిరిగి జన్మించిన అనుభవంలో ఉంటూ పేరుకి నాయన మీ బిడ్డలను చెప్పుకుంటూ కూడా దూరస్తులుగా జీవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తం ఈ కడవరి దినాల్లో వారు పరిపూర్ణంగా మిమ్మల్ని అంగీకరించుటకు కృపణ ఇచ్చారు. విశ్వాసం ద్వారా సమస్తాన్ని కూడా జయించగలుగుతామనేటువంటి సత్యాన్ని నేను గుర్తించుకుంటూ సహాయం చేయండి. దేవ మీరు ఏ రీతిగా లోకాన్ని జయించారో దేవ మేము కూడా నా తండ్రి మీరు అనుగ్రహించిన విశ్వాసం ద్వారా లోకాన్ని లోకంలో ఇచ్చలను జయించగలిగిన శక్తిని మా అందరికి మీరు అనుగ్రహిస్తూ బలపరచండి. ఇంకా నా ప్రభా ఎందరైతే నా తండ్రి దేవ లోకంలో మిళితం అయిపోయినాయి, లోకం మాలిన్యం చేత అతడు కొట్టుమిట్టాడబడుతూ కూరుకుపోయినటువంటి వారిని కూడా మీ నామను విడిపించమని ప్రార్థన చేస్తాం. దేవుని ఈ మాటలు ప్రతి హృదయంలో నీరుకెత్తు ఫలింపచేస్తాయన ఇద్దరు నా తండ్రి మీ బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో వారి ప్రయాణాలు వారి బాధ్యతలు మీరు తోడైంది ఈ వీకంతా నాయన మీ కృపాక్షేమంతో నడిపించి బలపరచండి. యేసు నామములో ప్రార్థనకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైన